కలల కనబడ్డా కూడా నాకు మస్తు భయం అవుతుందమ్మా. అక్క నువ్వు గంత భయపడుతున్నావంటే వాడు నిన్నెంత టార్చర్ చేసిండో. అది టార్చర్ అంటే టార్చర్ కాదు చెల్లె. ఒకరోజు ఏమైంది తెలుసా, నేను పడుకున్న కింద నిద్ర పోయిన్నే. నైటంతా నిద్ర లేదని మధ్యాహ్నమే కింద పడుకున్ననే. వాడు వచ్చిండు, మరి వాళ్ళ అమ్మ ఛాయ పెట్టిందో లేకపోతే ఈడే పెట్టుకున్నాడో తెలియదు. వేడి వేడి ఛాయ తెచ్చి నా కాళ్ళ మీద పోసిండు. ఘోరంగా మొత్తుకున్నమ్మ నేను. అందుకే ఆ బాధలు గుర్తు చేసుకుంటే అసలు నేను ఎందుకు బతుకున్నానే అనిపిస్తుంది. అయ్యో అక్క, నువ్వు చెప్తుంటే నాకు ఘోరంగా అనిపిస్తుంది. అసంటిది నువ్వు ఎట్లా అనుభవించినవో ఏమో. మీ అత్త లేదా అనే దొంగముండా అప్పుడు నువ్వు ఒరినప్పుడు రాలే? వచ్చిందే, వచ్చి గిడ కిందెందుకు వన్నావు, అవో ఎందుకు మొత్తుకున్నవే అంటే ఇగో గ్లాసు తప్పి కింద పడ్డదమ్మా అని వాడు అన్నాడు. ఇక అక్కడికే నేను సప్పుడేకున్నా.